మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం గత ఎపిసోడ్లో విమర్శ రూపిణి వరకు చెప్పుకున్నాం. అయితే దాని యొక్క కంటిన్యూషన్ ఏంటంటే విమర్శ రూపిణి విద్య అనేటువంటి నామం ఉంటుంది. విద్య అంటే జ్ఞానస్వరూపిణి అని అర్థం. జ్ఞానాన్నిచ్చేదే అసలైనటువంటి విద్య. ఓం విద్యాయై నమః అంటే అన్ని జ్ఞానములు నీ నుంచే వచ్చాయి తల్లి, నీ యొక్క అనుగ్రహం ఉంటేనే జ్ఞానము మాకు వస్తుంది అనేటువంటి దాన్ని పరిపూర్ణంగా ఎవరైనా నమ్మి గనక అమ్మవారిని గనక కోరుకున్నట్లయితే, ఇప్పుడు చూడండి కొన్ని మనం చాలా టెక్నికల్గా చాలా నేర్చుకుంటూ ఉంటాం. కొంతమందికి అర్థం కాదు, ఏమిటోనండి నాకు ఎంత చెప్తున్నా అర్థం కావట్లేదు, వాళ్ళు ఏమో చెప్తున్నారు నాకేమో అర్థం కావట్లేదు, ఇది వాళ్ళకి చెప్పాలంటే నామోషిగా ఉంటుంది అని చాలామంది బాధపడుతుంటారు. అర్థమైందని తలకాయ ఊపేస్తారు. కానీ ఓం విద్యాయై నమః లేదా ఓం సర్వజ్ఞాయై నమః అనే నామాలు ఏం చేస్తాయంటే వాళ్ళకి విద్యా సంబంధించినటువంటి విషయంలో అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఎవరికైనా జన్మజాతకంలో కూడా 4వ స్థానం పాడైంది, అప్పుడు విద్యా సంబంధించిన విషయంలో మొదట్లో ఒక్కోసారి కొంతమందికి 4వ స్థానంలో ఒక శుభగ్రహం ఉండి 4వ అధిపతి పాడయ్యాడు అనుకోండి, మొదట్లో బాగా చదువుతారు, తర్వాత చదవరు. అప్పుడు ఆ గ్రహ సంబంధించిన దానం ఇవ్వడము, అదేవిధంగా ఓం విద్యాయ నమః అనే నామస్మరణ చేయడము లేదా హయగ్రీవ స్తోత్రం చేయడం చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి విద్యా సంబంధించిన విషయంలో దోషం అనేటువంటి తగ్గుతుంది. అదేవిధంగా వియదాది జగత్ స్పృహు అనేటువంటి నామం ఉంది. అయితే ఇక్కడ వియ ప్లస్ ఆది, వియత్ ఆది అంటే ఆకాశము మొదలగు పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచమును చక్కగా నడిపించేటువంటిది అని అర్థం అనమాట. దీని అర్థం అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారండి వసిన్యాది వాగ్దేవతలు అంటే, నువ్వు అమ్మవారిని కావచ్చు, నువ్వు పూజించేటువంటి ఏ దేవతా స్వరూపాన్నైనా ఒకే దగ్గర అలాగే ఉంచేసుకొని ఇది మాత్రమే భగవంతుడు అన్నట్టు కాకుండా, శక్తి స్వరూపిణి అన్నట్టు కాకుండా, శక్తి ఎన్నెన్ని రకాలుగా ఉంది అనేది నీకు పూర్తిగా అర్థం అవ్వాలి. కానిదంటూ ఏదీ లేదు. ప్రతి దాంట్లోని, ప్రతి విషయంలోని, నువ్వు నీ జ్ఞానంలోని, మాటలోని, నీ చూపులోని, అన్నిట్లోని శక్తి యొక్క సంబంధం లేకుండా లేదు. సో అమ్మవారు ప్రకృతి స్వరూపిణి అంటారు కాబట్టి ఇన్నిట్లో నీకు అమ్మవారు ఉంది అని చెప్పి వసిన్యాది వాగ్దేవతల 8 మంది దేవతలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకి చాలామంది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వాటికి లలితా సహస్రనామాల్లో అద్భుతమైన నామం ఉంది. ఇది కనుక మీరు రెగ్యులర్గా కనుక చేసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్య అయినా తీరడం ఖాయము. అది ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశినే నమః అంటే సకల వ్యాధులను చక్కగా శమింపచేయునది. సర్వవ్యాధి ప్రశమని అంటే అర్థం ఏమిటంటే సకల వ్యాధుల్ని క్షమింపచేయునది. మనకి రకరకాల వాటి మూలంగా వస్తూ ఉంటాయి. వాచికము అంటే ఎవరినైనా మాట అన్నాం పొరపాటున, వాళ్ళు చెయ్యని దానికి అనేసాం, లేకపోతే వాళ్ళని మాటిమాటికి దూషిస్తున్నాం, వాచిక సంబంధమైనటువంటి వాటి మూలంగా కూడా పాపం వస్తుంది మనకి. వాటి మూలంగా కూడా వస్తుంది. మనం అనుకుంటాం ఏముందిలే వాడిని ఒక మాట అన్నాం అనుకుంటాం, అది కూడా వ్యాధి రూపంలో మారుతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కాయికములు, మానసికములు అంటే ఒక దెబ్బ కొట్టాం వాడిని, అది కూడా పాపం కిందకు వచ్చి నువ్వు దాన్ని అనుభవించాల్సి వస్తుంది. అదేవిధంగా మానసికములు అంటే మనసులో అనుకుంటున్నాం కదండి, మనం అనలేదు కదా అనుకోవడానికి లేదు. నువ్వు మనసులో ఒక వ్యక్తిని తిట్టుకున్నావు బలంగా అంటే నీకేదో అన్యాయం చేశారు, నువ్వు బాధపడ్డావు, అది తప్పు కిందకు రాదు, గుర్తుపెట్టుకోండి. నిన్ను వాళ్ళు మోసం చేశారు, అన్యాయం చేశారు, నువ్వు మనసులో బాధపడ్డావు, అప్పుడు నీకు అది బాధ కిందకు అవుతుంది. కానీ అవతల వాళ్ళు ధర్మంగా ఉన్నా సరే నువ్వు మనసులో కనుక తిట్టుకుంటే నీకది మానసిక రోగం కింద వస్తుంది అని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాబట్టి పొరపాటును కూడా ఎవరిని కూడా వాళ్ళు ఏవీ బాధ మనల్ని పెట్టలేదు అన్నప్పుడు మనసులో మనం వారిని అస్సలు ఏమీ అనుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సర్వ మృత్యు నివారణి తర్వాత నామం అంటే సకల మృత్యు బాధలను నివారించినది. ఇప్పుడు
ఏమంటే నాకు మృత్యు వచ్చినప్పుడు ఈ నామం చదువుకోవాలంటే కాదు, నీకు మృత్యుతుల్యమైనటువంటివి కొన్ని కొన్ని జరుగుతాయి మీ యొక్క జీవితంలో, అలాంటప్పుడు ఇది చదువుకుంటే కూడా క్లియర్ అవుతుంది. అగ్రగణ్య అనేటువంటి నామం ఉంది ఇక్కడ. అంటే అగ్ర అంటే ప్రధానముగా లేదా అందరికన్నా ముందుగా ఉండేటువంటి స్థితిలో ఉన్న దానిగా గుర్తింపబడినది. అంటే ఏమిటి? ఇవన్నీ ఎవరు తొలగించగలరు? ఎవరైతే ఆది ప్రధానంగా ఉన్నారో వాళ్ళ ఆధీనంలో ఉంటాయి ఇవన్నీ. కాబట్టి అగ్రగణ్య. అచింత్య రూప, చింతించుటకు అలవి కానిది అచింత్య రూప అంటే. అంటే అమ్మవారు మనసుకి వాక్కుకి కూడా అందనిది అమ్మవారు. అంటే నువ్వు ఇలాగా అని చెప్పలేము అనమాట దాన్ని. కాబట్టి చింతించడం కూడా అలవి కానటువంటిది అమ్మవారు. కలికల్మష నాశిని. ఇప్పుడు మనం చూడండి, మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఏమండి అసలు ఏమిటో లోకమంతా ఇలా అయిపోతుంది, అలా అయిపోతుంది, మన ఫుడ్స్ అన్నీ ఇలా అయిపోతున్నాయి, మనం తినేటువంటి ఆహారం ఆరోగ్యమైనటువంటిది లేదు, అసలు మొత్తం కల్మషం అయిపోయింది. ఓం కలి కల్మష నాశిని నమః అంటే ఆ కల్మషాలు మిమ్మల్ని పట్టకుండా చూసుకుంటుంది అమ్మవారు. ఆ కలి యొక్క కల్మషాన్ని నశింపజేస్తుంది. మనం బాధపడుతూ ఉంటాం, అయ్యో ఇప్పుడు ఇలా ఉంది, రేపు పొద్దున ఏమవుతుందో, ఏంటో నా పరిస్థితి, ఈ కలియుగంలో మనం బతకగలమా అని చెప్పి బాధపడిపోతూ ఉంటారు. ఏమి టెన్షన్ పడకండి, అమ్మవారిని కనుక పట్టుకోగలిగితే అన్నీ ఆ అమ్మే చూసుకుంటుంది. శ్రీమాత్రే నమః.